వీళ్ళు గుడి మెయింటైన్ చేయడం ఏంటి? గుడిలో వీళ్ళేంటి? వీళ్ళతోటి దేవుడికి పూజ ఏంటి? ఇలా చాలా మంది వీళ్ళని క్వెషన్ చేయడము, చాలా ఆరాలు తీయడం జరిగాయి. అసలు ఇంతకీ ఎవరు? ఎక్కడ? ఏం గుడి అది అని అనుకుంటున్నారా? స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి, మీకే తెలుస్తుంది. అండ్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇవాళ మనము సిఎంఆర్ దగ్గర ఉన్న అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము. దీనికి చాలా ప్రత్యేకత ఉందని చెప్పాలి. దీని స్టార్టింగ్ నుంచి నేను చూడడం జరిగింది. స్టెప్గా ఇది ఇంత డెవలప్ అవ్వడానికి ఎలా చేశారు ఏంటనేది ఇవన్నీ కూడా డీటెయిల్స్ చెప్తాను. చాలా పుణ్యకార్యం అనే చెప్పాలి. ఇది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అది అలా నా కన్నుల ముందే అలా పెద్ద పెద్దగా అవ్వడము. ఇక్కడ ప్రతిరోజు కూడా 7 దగ్గర నుంచి 8 వరకు గంట సేపు అన్నదానం అయితే జరుగుతుంది. ఎంతమంది వస్తే అంతమంది కూడా అన్నం పెట్టడం జరుగుతుంది. ఒకరోజు 20 మంది అవ్వచ్చు, 50 మంది అవ్వచ్చు, 100 మంది అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. గంట సేపు ఎంతమంది వస్తే వాళ్ళందరికీ కూడా వండి పెడతారు ఇక్కడ. సో ఇక్కడ అమ్మవారు అయితే అమ్మవారే వచ్చి కూర్చుందేమో అంత కలగా ఉంటుంది అమ్మవారి మూర్తి. ఒకసారి చూడండి, ఇక్కడ శివుడు కూడా ఉన్నారు. మల్లేశ్వర సమేత అమ్మవారిది అనమాట ఈ టెంపుల్. ఈ టెంపుల్ ని ఎవరు నిర్వహిస్తున్నారు, అక్కడ పూజలు ఎవరు చేస్తారు, ఇవన్నీ కూడా చెప్తా చూడండి. నాకు తెలిసి మీలో చాలా మంది టెంపుల్కి వెళ్ళుంటారు. వెళ్ళిన తర్వాత మీకు ఎలా అనిపించింది, అసలు ఈ టెంపుల్ మీద మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అలాగే ఇది స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేశారు, ఇప్పటికి ఎంతవరకు డెవలప్ అయిందో నా మాటల్లో నేను చూసింది చెప్తాను చూడండి. ఇది 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. నేను స్కూల్లో జాయిన్ అయిన కొత్తలో ఇది భవానీ దీక్ష చేసిన వాళ్ళకి మండపంగా తయారు చేశారనమాట. ఫస్ట్ చిన్నగా షెడ్ లాగా వేసి భవానీ మాల వేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ భజనలు చేయడము, పక్కనే ఉన్న చెరువు దగ్గర స్నానాలు ఆచరించడము, వాళ్ళ దీక్ష మొత్తం కూడా ఇక్కడ గడపడం జరిగింది. తర్వాత చుట్టూ ఉన్న ఎవరికి బయట వల్ల కనపడకుండా చిన్నగా ప్రహారీ కట్టుకున్నారు. దాని నుంచి అమ్మవారి విగ్రహాన్ని తీయకుండా అక్కడే ఇంచుగా పెద్ద పెద్దగా చెట్టు, దాని చుట్టూ ప్రహారీ, దాని చుట్టూ అమ్మవారి విగ్రహాలు, ఇలా ఒక్కొక్కటి దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతానికి ఈ టెంపుల్ సిఎంఆర్ దగ్గర ఉన్న అమ్మవారి టెంపుల్. ఇది హిజ్రాలు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అమ్మవారికి వాళ్ళ జీవితాన్ని అంకితం ఇచ్చి అక్కడే ఉండడం, అక్కడే ఉండిపోయి ప్రజలకి సేవ చేయడం అన్నీ కూడా చేస్తున్నారు. ప్రతిరోజు అన్నదానము, శుక్రవారం మంగళవారం ప్రత్యేక భజనలు, పూజలు అన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఇంటికి ఏదైనా నరదిష్టి తగిలినా, లేదు ఇంట్లో ఏమైనా సమస్యగా ఉన్నా ఇక్కడ ముడుపులు కట్టడము, దిష్టి గుమ్మడికాయ ఇవ్వడము, ఇలా నిమ్మకాయలు ఇవ్వడము, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా పూజలు చేసి అమ్మవారికి ఇస్తూ ఉంటారు ప్రసాదం కింద. ఒకవేళ ఎవరైనా ఇంటికి తీసుకెళ్ళి దిష్టి తీయించుకోవాలి, వీళ్ళ చేతితో దిష్టి తీయడం చాలా మంచిదని అందరికీ నమ్మకం అనమాట. సో అలా పిలిస్తే కూడా వీళ్ళు వెళ్తారు. డిమాండింగ్గా మాకు ఇంత కావాలి, మేము ఇంత ఇస్తేనే వస్తామన్న రకం కాదనమాట వీళ్ళు. నాకు తెలిసినంత వరకు ఎంత మనకు తోచినంత ఇచ్చి, కానీ కొన్ని అమ్మవారికి ఈ సంఖ్య అనేది ఇష్టం ఉంటుంది కదండి. ఎలా అంటే మనకి 3 ప్రదక్షిణాలు, 7 ప్రదక్షిణాలు, 21 ఇలా ఎలా అయితే ఉందో అలాగే ముడుపు కట్టాలన్న ఒక సర్టెన్ అంటే ప్రత్యేకంగా ఒక అమౌంట్ అనేది ఉంది. ఆ అమౌంట్ అమ్మవారికి మాత్రమే వాళ్ళు తీసుకురా ముడుపులో కట్టి వాళ్ళకి ఇస్తే వాళ్ళ అమ్మవారికి సమర్పించి అమ్మవారికి చేసే నిత్య నైవేద్యాల్లో కానీ, అమ్మవారికి చేసే అలంకరణలో కానీ ఆ డబ్బులు అనేవి యూస్ చేస్తూ ఉంటారు. సో మీలో ఎంతమందికి ఈ టెంపుల్ తెలుసు, మీరు ఎన్నిసార్లు వెళ్ళారు? నేనైతే స్కూల్కి వెళ్ళిన జాయిన్ అయిన కొత్తలో ఇలాగ ఉండేదన్నమాట. ఇప్పుడు దీంట్లో ఎన్ని రకాల విగ్రహాలు, మూర్తుల్ని పెట్టి ఎంత వైభవంగా చేశారంటే అసలు కన్నుల పండుగగా ఉంటుంది. దసరా 9 రోజులు కూడా అసలు కలకల్లాడిపోతూ ఉంటుందన్నమాట ఈ స్ట్రీట్ అంతా కూడా లైటింగ్స్ తోటి. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. వెళ్ళినప్పుడల్లా ప్రశాంతంగా ఏదో మన సొంత వాళ్ళని కలిసిన ఫీలింగ్ వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆప్యాయంగా పలకరించడము, ఏదైనా బాధగా ఉంటే ఏమైంది ఏంటి అని ఆరా తీయడము. నాకే 2-3 సార్లు ఎక్స్పీరియన్స్ అయ్యిందనమాట. ఎందుకు అలా ఉన్నారు, ఏంటి సమస్య ఏంటి అని అడగడము, దానికి ఏమైనా పరిష్కారం వాళ్ళకి తెలుసుంటే ఖచ్చితంగా మనకు చెప్పడము, దాన్ని ఎలా చేయాలి, ఎలా ఆచరించాలనేది చెప్పడము, ఇలా అన్ని రకాలుగా వాళ్ళు మాట్లాడడం, తెలుసుకోవడం నాకు చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ మంగళవారం శుక్రవారం భజనలు వీళ్ళే చేస్తారు. ఇలాగా అక్కడ అమ్మవారికి చేసే ప్రత్యేకంగా ఈవిడే అనమాట. ఈవిడి పేరు నాకు అంత గుర్తులేదు. వాళ్ళు మెయిన్గా ఇక్కడ అమ్మవారికి పూజలు అన్నీ నిర్వహించి అమ్మవారికి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి నిమ్మకాయలు అమ్మవారి ప్రసాదంగా ఇవ్వడము, కుంకుమార్చన, ఇలాగ ప్రత్యేకంగా పూజలు అవి చేస్తూ ఉంటారు. సో ఇదండి హిజ్రాల్తో
అమ్మవారి స్థాపనము, అలాగే దాన్ని డెవలప్ చేయడం అన్నీ వాళ్ళ చేతుల మీదుగా జరగడం ఒక అద్భుతం అనే చెప్పాలి. చాలా చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది వెళ్ళారో నాతో షేర్ చేసుకోండి. వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విజిట్ చేసి తప్పకుండా అమ్మవారికి దండం పెట్టుకోండి. చాలా బాగుంటుంది. సో అడ్రస్ చెప్పేసా కదా, సిఎంఆర్ ఆపోజిట్లో ఉంటుందన్నమాట. ఇది నచ్చితే లైక్ షేర్ చేయడం మర్చిపో